120 కోట్లు విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకను 100 కోట్లు చెల్లించబోతున్నాం. 2025-26వ సంవత్సరానికి రాయితీ విత్తనం పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 35.87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వర్కర్ల ద్వారా సరఫరా చేశాం. అలాగే 2025-26వ సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, యాప్ ద్వారా పంటలపై చీడపీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయం అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం